కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే కాంగ్రెస్ పట్టించుకోవట్లేదని విమర్శించారు. 14 నెలల నుంచి రాష్ట్రంలో ఎక్కడి గొంగడి అక్కడే ఉన్నట్లు అభివృద్ధి ఉందన్నారు. తాము చేసిన అభివృద్ధిని అయినా కొనసాగించట్లేదని ఆరోపించారు. హామీలు అమలు చేయడంలో, నీటి వాటాను సాధించడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్నారు గులాబీ పార్టీ లీడర్లు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సాగర్ నుంచి రోజుకు 10,000 క్యూసెక్కులను ఏపీ తరలిస్తోందని ఆరోపించారు. వెంటనే సాగర్ కుడి కాలువ నుంచి నీటి తరలింపును ఆపాలన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడంతోనే పార్లమెంట్లో తెలంగాణ గొంతు మూగబోయిందన్నారు హరీష్. ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కల్పించడం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ భూభాగానికి నీళ్లు మళ్లించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, చేతగాక నీళ్లు నములుతున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? కుడి కాలువ నుంచి 10,000 క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా. ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటది కదా. ఇది మీ చేతగానితనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకోవట్లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. 14 నెలలుగా ఏ మంత్రి గాని, కాంగ్రెస్ లీడర్ గాని అంబేద్కర్ విగ్రహానికి తగిన గౌరవం ఇవ్వలేదన్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా కేసీఆర్ హైదరాబాద్ లో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు కవిత. There is a 125 feet Ambedkar statue in Hyderabad which was installed by Honorable KCR Garu on the 125th birth anniversary of Shri Baba Saheb Ambedkar. It has been 14 months since this Congress government came to power. Neither a minister nor any small karyakarta or nobody from the government has taken care of the statue, nor have they garlanded Ambedkar ji in the last 14 months. భూపాలపల్లి జిల్లాలోని రాజలింగమూర్తి హత్యకు తనకు సంబంధం లేదన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. కాంగ్రెస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మర్డర్ కేసులో ఏ విచారణకైనా సిద్ధమన్నారు. హత్య ఘటనను కేసీఆర్ హరీష్ రావుపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు గండ్ర. వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తా ఉంటే ఈ యొక్క హత్యా కోణాన్ని రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, నా పైన చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. వారు ఏదో సిబిసిఐడి అంటున్నారు. సిబిసిఐడి కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మాకు హత్యకు, ఈ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ 14 నెలలుగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న రేవంత్ 14 నెలలు గడుస్తున్నా ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు.